లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 7వ తారీఖు. పరలోకములో నీ గురించి వ్రాయబడినది. మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనము. దేవుని పరిశుద్ధతను నీవు వంచలేవు, మనము దానిని మార్చలేము. దేవుని ప్రేమించడానికి వీలు లేదని నీవు అనుకునేటట్లు ఈ లోకము చేయవచ్చు. దేవుని ఆజ్ఞలు దుఃఖకరములు కావు. రోడ్లపై డ్రైవరు కొరకు హెచ్చరిక సూచనలు ఉంటాయి. వాటిని బట్టి రవాణా అధికారులపై మనము కోపగించుకొనము. ఉద్దేశపూర్వకంగా పాపము చేసేవారికి సహాయము చేయుటకై దేవుడు ఆజ్ఞలను తక్కువ చేయడు. ప్రేమగల తండ్రి యొక్క సలహాగా బైబిలును చదవండి. పొటాషియం సైనైడ్ అను సీసాపై లేబుల్ను తీసివేసి దానిలోనున్న దానిని వాడవద్దు. దాని రుచి ఎలా ఉందో చెప్పడానికి నీవు బ్రతికి ఉండవు. దేవుడు ఆ లేబుల్ను నారింజ రసపు సీసాపై పెట్టాడు. మనము ఇష్టం వచ్చినంత త్రాగాలని ఆయన కోరుచున్నాడు. అపవిత్రత నుండి తొలగిపొమ్ము. పరలోకములో ఉన్న గ్రంథములో నీ రహస్య క్రియలన్నీ వ్రాయబడి ఉంటాయి అని బైబిల్ చెప్పుచున్నది. ఇందును బట్టి నీవు వనకవలెను. నీ చుట్టూనున్న వారి రహస్య తలంపులను నీవు చూడలేవు గాని అవి అక్కడ రికార్డు చేయబడి ఉంటాయి. దేవుని ఎదుట నీ రికార్డు ఎలా ఉంది? నీ వ్యవస్థలో ఒక అబద్ధమును కూడా నీ శరీరము ఒప్పుకొనదు. రాయిపై చెక్కబడినవి ఎంతకాలమైనా చెరిగిపోవు. నీ పాపములు నీ హృదయంపై చెక్కబడి ఉన్నవి. జ్ఞాపక శక్తి అనున్నది భయంకరము. నీ పాప హృదయము నిన్ను వెంటాడుతుంది. వాటిని గుర్తు చేసుకొని వ్యధ చెందుతావు. 18 సంవత్సరముల వయసులో వ్యభిచారము చేసిన ఒక వ్యక్తి ఆ పాపము అతని జీవితమంతా వెంటాడినట్లు చెప్పాడు. నీవు పాపములో ఉంటే దయ్యము నీ పిల్లలను పట్టుకుంటుంది. ఒక పోలీసు లంచాలు తీసుకున్నాడు. అతను గాఢంగా ప్రేమించే అతని బిడ్డ జబ్బుపడి అతని చేతులలోనే చనిపోయింది. ఆత్మీయ మరణము నిత్యమరణము. అది ఒక నిరీక్షణ లేని మరణము. ఎవరికి నీవు సేవ చేయాలనుకుంటున్నావు? ఒక టీచర్గా కానీ, ఒక IAF ఆఫీసర్గా కానీ, రైల్వే అధికారిగా కానీ అవ్వాలనుకుంటున్నావు. నీ ఉద్యోగాన్ని నీ స్వేచ్ఛగా ఎంచుకున్నట్లుగా నీ ముందున్న దీవెనను ఎంచుకో. దేవుడు నీ ముందు జీవమును, మరణమును మరియు ఆశీర్వాదమును, శాపమును ఉంచి ఉన్నాడు. జీవమును కోరుకో. నా తండ్రి గారి స్నేహితుడు ఒక న్యాయాధిపతి కావచ్చు, కానీ నా మీద క్రిమినల్ రికార్డు ఉంటే ఆయన శిక్ష విధించడం తప్ప ఏమీ చేయలేడు. మన మాదిరి జీవితాన్ని బట్టి, జీవిత సాక్ష్యాన్ని బట్టి మన సహవాసానికి వ్యతిరేకంగానున్న తప్పుడు ఆలోచనను ప్రజల హృదయాల నుండి తీసివేయగలము. దానియేలు గారు.